బరాబర్ మాట్లాడతాం, కొడతాం కూడా. కొట్టరా నువ్వు వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం కోసం పోరాడుతున్న ప్రతి వీర సైనికుడికి మన సలాం. అలాగే చూసే ఆడియన్స్ కూడా ఒక రిక్వెస్ట్ అండి, ఎక్కడైనా సరే ఆర్మీ వెహికల్స్ వెళ్ళడం గానీ, ఆర్మీ స్థావరాల గురించి కానీ, ఇలాంటి వాటిని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మన ఆర్మీ గురించిన ఇలాంటి విషయాలైనా సరే సోషల్ మీడియాలో పెట్టకండి. పెడితే దాని ద్వారా మన వాళ్ళ ప్లాన్లు శత్రు దేశాలకు శత్రువులకు తెలిసే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి మనం పోస్ట్ చేస్తే అక్కడ ప్రాణాలే పోవచ్చు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. అండ్ ఇక మన టాస్క్ విషయానికి వస్తే, ఇది ఒక విచిత్రమైన టాస్క్ అండి. తమ్ముడు లాంటి వాళ్ళని భావించి ఇంట్లోకి రానిచ్చినందుకు అతని కష్టకాలం ఉన్నప్పుడు ఏదో డబ్బు సాయం చేసింది ఆవిడ. అయితే కుక్కతో ఒక వంకర అన్నట్టు వీడు అన్నం పెట్టిన ఆ చేయనే కరవాలని చూశాడు. ఎలా ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. చాలా మందికి ఇది ఒక కనువిప్పు లాంటి టాస్క్ అండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మొద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలని కోరుకునే వాళ్ళు కింద థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. Thank you. Tag your thoughts. వెల్కమ్ డాష్ ట్యాగ్ నేను సుధాకర్ మస్కరి. వ్యూవర్స్, ఈ చెల్లెలు మన దగ్గరకు వచ్చింది. ఎందుకు కారణం తెలుసా? తన భర్త వాళ్ళ ఫ్రెండ్, అంటే సంథింగ్ చిన్నోడే, అక్క అనుకుంటే మీ దగ్గరకు వస్తుండే. సరే నా భర్త వాళ్ళ ఫ్రెండే కదా అని చెప్పేసి, తను కూడా తమ్ముళ్ళు అంటాడు అని చెప్పేసి అప్పుడు అడుగుతా పోతే పైసలు ఇస్తా పోతుంది. సరే పోనీ డబ్బులు ఇస్తుంది, ఒక 30,000 దాకా నేను ఇచ్చిందంట. సరే పోన్లే, ఆమెకు అవసరం ఉంటే అరే బాబు ఇస్తావారా నా తమ్ముడు, నా పైసలు ఇరా నాన్న అంటే ఏం చేసింది మనోడు? ప్లేట్ పిరాయించి బ్లాక్ మెయిల్ చేసి షురు చేసి, మామూలు బ్లాక్ మెయిల్ కాదు, కాల్ లిస్ట్ తీసి ఇన్నిసార్లు కాల్ చేసినాం అని చెప్పేసి నీ భర్తకు చూపిస్తా అని చెప్పేసి వాడు చెప్పింది. అసలే వీళ్ళ భర్తకు అనుమానం ఎక్కువ. ఈమెనేమో ఫోన్ చేసింది, కారణం ఏంది? డబ్బులు అడగడానికి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన ప్రతిసారి మేము డబ్బుల కోసం చేస్తుంది. కానీ వాడు ఏం చేసిండు? కాల్ లిస్ట్ చూపెట్టి ఇన్నిసార్లు నాకు కాల్ చేసాం. మాట్లాడిన ఏందమ్మా ఆయన ప్లాన్ తోనే చేస్తున్నాడు. అదే ప్లాన్ ఏం తెలుసా? మాట్లాడిన ప్రతిసారి కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధగంట సేపు మాట్లాడతాం. అదొకటి చిల్లర మాట్లాడతాం. డబ్బులు ఇరా నాయన, నాకు అవసరం రా అని చెప్తే ఆ మ్యాటర్ పక్క పెడతాడు, మిగతా మ్యాటర్ పెడతాం. ఎందుకంటే ఇంతసేపు ఎందుకు మాట్లాడి, పైసల కోసం అయితే ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లిటికేషన్, ఇవన్నీ వాడు ప్రీ ప్లాన్గా చేసాడు. ఇవన్నీ కావాలని ఇరికించాలని వాడు ప్లాన్ చేసుకుంది. కాబట్టి వాడి ప్లాన్ని మనం బెడ్స్ కొట్టే ప్రయత్నం మనం చేద్దాం. ఒక మాట చెప్తుండ్రా, నువ్వు నార్మల్గా వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు, అడుగు. అడిగినాక వాడు ఏమన్నా అంటే మనం చూసుకున్నాం కదా. ఈ ఫోన్ పట్టుకెళ్ళు, జాగ్రత్త. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అక్క నువ్వు? డబ్బుల కోసం వచ్చిన. నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చిన. నేను అడిగి డబ్బులు ఇప్పించుకుందామని. ఇట్లా సతాయించినావు అనుకో, తమ్ముడు నువ్వు డబ్బులు ఇచ్చేదాకా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. నువ్వైతే నాకు ఖచ్చితంగా డబ్బులు తెచ్చి నాకు. అట్లాంటి పైసలు మాత్రం నేనైతే వెళ్ళను డబ్బులు ఇచ్చేదాకా, ఇక్కడే ఉంటా నేను. కొట్టాలని పైసలు తీసుకుంటావు, మళ్ళీ నువ్వు మీదికేసి ఫాల్తు మాట మాట్లాడతావురా. ఏం మాట్లాడుతున్నావు? పైసలు ఏదో ఇచ్చేసినాం, మాట్లాడదే. ఏం ఇచ్చేసాం? గౌడవలు వెళ్తాను కూడా ఏం ఆయన పైసలు మీకు ఎన్నికి రోగమైంది? పైసలు తీసుకుంటావు పట్టుకో ఫోన్ పైసలు తీసుకురావు. ఇవ్వరా ఇవ్వా? కొట్ట పైసలు తీసుకొని ఏమి ఇవ్వరా? ఎందుకు కొడుతున్నాను? పైసలు ఇవ్వలేదు ఎందుకు మాట్లాడుతున్నా? పైసలు ఇవ్వలేదు ఎందుకు మాట్లాడుతావు? ఎందుకు కొడతావు? పైసలు దిగాలని ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, పైసలు దిగాలని ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, పైసలు ఎన్నికి ఏం రా నీకు? పైసలు చేతులు కొడతాం అనుకుంటు. ఆమె పైసలు తీసుకొని పైసల కోసం కాదని కొట్టింది. పైసల కోసం కాదురా, రౌడీల కోసం మేము తీసుకొస్తాం, బరాబర్ కొట్టిస్తాం. రౌడీ తీసుకొస్తా? తీసుకురాపో. ఏ రౌడీ తీసుకొస్తా? ఏ రౌడీ తొలకరాపో ఏ రౌడీ తొలకొస్తావు? బుద్ధా కాల్ చేసి చూడడానికి అన్నీ నీది. పైసలు తీసుకుంటా బరాబరే ఉంది. పైసలు అడిగితే నీకు అంత రోగ మనకు? పైసలు అడితే రోగ మనకు? పైసలు ఎంత తీసుకున్నామంటే తీసుకోవాలి. నీకేం రోగం? ఏం రోగం అంటున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఓకే, ఏం రోగం? పైసలు అడిగితే అన్ని రోగం అడుగుతావు. ఇప్పుడు అలా భర్తకు ఏంటి కాల్ లిస్ట్ చూపెడతావు? చూపెట్టు. ఏ లిస్ట్ చూపెడతావు? ఏ లిస్ట్ సంపాదన నువ్వు చూపెట్టు. నువ్వు చూపెట్టు, ఇప్పుడు చూపెట్టు. నువ్వు చూపించాం. ఏం గుద్ది వాళ్ళకి అనుకున్నాను కొడకాను. నువ్వు పెద్ద మోతవాలనుకున్నావా? తలకాయ మంచి కూడా చెప్తాను. ఆయన పైసలు కూడా
ఏమి ఎందుకు కొడుతున్నా ఊకే కొట్టపల్లి రౌడీలు తీసుకొస్తాం ఏమైనా చేస్తాం. రౌడీ నేను కూడా తోలుకొస్తా. అంజలి దాస్ గారి మించి రౌడీ ఓట్లేజా. అంజలి దాస్ గారి మించి రౌడీ ఓట్లేజా. అంజలి అన్నా టఫ్, మన అంజలి అన్నా టఫ్. నాటకాలు చేస్తున్నా మీ పైసలు పడతాయి కదా ఎవరిని తోలుకొచ్చుకుంటా తోలుకోవచ్చు. ఎవ్వరు అవసరం లేదు, నేను వచ్చినా ఎవ్వరు అవసరం లేదు. అంత సామాన్ ఎవరిని తోలుకోమంటున్నావు. అంత సామాన్ ఎవరిని తోలుకోమంటున్నావు. పైసలు ఇస్తావు, పైసలు తీసుకోవడం బాను. ఖాళీ చూపు పెడతా, నేను బ్లాక్ మెయిల్ చేస్తా, ఈమెయిల్ చేస్తాను. ఎందుకంటే ఆమె అంత చేయాల్సిన అవసరం నీకు. నువ్వు నాటకాలు ఎంగకు అని చెప్తున్నాను. నాటకాలు మింగకు. నాకు అన్ని వచ్చేది బూతులే. నువ్వు తీసుకుంటావు బరాబర్ ఉంది, పైసలు అన్ని చేస్తావు బరాబర్ ఉంది. పైసలు అడిగితే ఖాళీ చూపు పెడతా అంటారు. గంటలు ఏం మాట్లాడుతున్నావు అంతే. గంటలు నువ్వు పర్లేదు నాకు నాకు పీపుల్ వేసుకుని చెప్తాను. చచ్చిపోతా కొడుకాను అనుకున్నాను. ఏయ్ మంచి చెప్తాను. సైకో అయితే చెప్తాను. మంచి నా కొడుకుని మంచి మాటకే మంచి చిల్లర రకాలు చేసాం అనుకో, చితికి కొడతాను. నీ బాధ ఏంటి అడిగి అసలు 30,000 అయితే పైసలు తీసుకున్నాం. ఇంకా ఇయ్యమండేంద్రా నేను అర్థం కాదు. ఇయ్యమావుడేంద్రా అదే పైసలు ఇయ్యమావుడేంద్రా. అదే పైసలు ఇయ్యమావుడేంద్రా. పైసలు ఇయ్యమావుడేంది. పైసలు ఇవ్వమండేది. పైసలు ఇవ్వమండేది. పైసలు చెయ్యి గల్లదు గల్లదు. పైసలు ఎందుకు చెప్పు. పైసలు ఎందుకు చెప్పు. అసలు మీ సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తున్నాయా? కొడక నీకా ఏమమ్మా అన్నైంది అమ్మ అన్నైంది అన్న తొక్కలనే ఈ నా కొడుకులు ఇట్లా కొట్టాలి. కొడుకు రావు పైసలు. నువ్వు ఇట్లా భయపడవంటే నేను ఇంకా ఇంకా గుండు ఇస్తాను. నేను ఏమనుకుంటావు నువ్వు అంజాడుకున్నారా నీకు మరి అంటాం బరాబర్ అంటాం. తీసుకొచ్చినప్పుడు బరాబర్ ఏమో ఇంకేమనాలి. ఏం మంచి మాట్లాడతారా. ఏం పైసలు ఇచ్చాడు ఏం లేదు. ఎట్లా వసూలు చేయాలి అట్లా వేస్తాను. రూపాయితో సహా వసూలు చేస్తాను. పైసలు ఎవరికి చూసుకోవడం ఏమైనా చేసుకుంటా. ఇవి బ్లాక్ మెయిల్ ఏం చేస్తావు. పైసలు వేసాం పక్క పెట్టు. బ్లాక్ మెయిల్ ఏం చేస్తావు. బ్లాక్ మెయిల్ ఏం చేస్తావు. బరాబర్ చేస్తాం బ్లాక్ మెయిల్. పైసలు తీసుకున్నప్పుడు చేయకుండా ఇంకేం చేస్తాం. పైసలు ఎవరు తీసుకున్నా. నువ్వు తీసుకున్నా ఆమె తీసుకున్నా. ఆమెనే తీసుకున్నది. ఆమె తీసుకున్నా. కరెక్ట్ చెప్పు. కరెక్ట్ చెప్పు కొడుక. మధ్యాహ్నం కూడా గుద్దాలు దాయి పనులకు వస్తావు. ఇక పనికాడ ఏమైనా అయిందంటే పనులు మేనేజ్ ఇది అవుతారు. నువ్వు పైసలు తీసుకుంటావు మళ్ళీ నీ దగ్గర పైసలు తీసుకుంటావు. ఎవరు చిల్లర లెక్క చేస్తున్నా. చిల్లర లెక్క చేస్తున్నావు. చిల్లర లెక్క చేసలే. మధ్యాహ్నం కూడా వచ్చి గుద్దాలు లాగేసి వస్తావు. తాగి వచ్చి ఏం మాట్లాడుతావు ఏం తెలుస్తుంది. బరాబర్ మాట్లాడతాం. కొడతాం. కొట్టరా నువ్వు కొట్టు నువ్వు ఉండాలి నేను ఉండాలి. ఇద్దరు ఒక ఇంటికి పోవాలి. ఎవ్వరు ఒక ఇంటికి పోతారు. ఇబ్బంది బరాబరు కొడతాం. ఏంటంట మా పిల్లం కాబట్టి గలీజో కొడతాం తిడతాం ఏమైనా చేస్తాం. ఎవరో నీ పెళ్ళాం. ఎవరో నీ పెళ్ళామారా. ఎవరో నీ పెళ్ళాము. నన్ను పడతావు. ఎవరో నీ పెళ్ళాము. మాట్లాడు అక్క అని అంటావు. అక్క అంటావు. నాగేష్ బరాబరు కొడతాం ఏమైనా చేస్తాం. అక్క కాదా నీకు. ఏం కాదు అక్క ఏం కాదు. పాత చెప్తాం కొడతా నీ కొడక అనుకో. అక్క కొడతాం పెళ్ళామంట. ఎవరను నీ కాలికి పేలికి తెలియదు నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నీ పైసలు ముఖ్యం కాదురా రే. మనిషి క్యారెక్టర్ నువ్వు ఇచ్చేస్తున్నావు. నువ్వు ఏం కాదు. ఏం కాదా నీకు. రేపు నేను అట్లా అంటాం కదా. నీ పెళ్ళాం కూడా అట్లా అంటాం కదా. అవి ఎవర్రా అక్కనా కదా. మరి అక్కతో అట్లా ప్రవర్తించాయి. నీకు అరే జ్వరం వచ్చింది హాస్పిటల్లో పడ్డాం అంటే నీకు ఇంజక్షన్లు మొత్తం గ్లూకోజ్ కాడికి పెట్టింది. ఆ పైసలు అద్దన్నాను కదా. నీకు ఆ నియత కూడా లేదు నీకు. మనిషి కాదు వరను. తన సొంత తమ్ముడు ఎట్లా అట్లా చూసుకుంది కదా. నేను చూసుకుందా లేదా. చూసుకుంది. మరి ఇవాళ ఎందుకు అట్లా చేస్తాను. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయన్న. ఉద్యోగాలు తాగుతున్నావు. నీకు పని మీద సోయి లేదు, నీ మీద సోయి లేదు. ఇదేమన్నా అయ్యిందంటే నీకు ఎవడరా నీకు రెస్పాన్సిబిలిటీ. ₹1 కూడా ఇయ్యాను. ఏం బిక్కుటో బిక్కు. ఏం బిక్కుటో బిక్కోవాలరా మేము. సరే ఏం బిక్కోవాలని చెప్తావు కూడా. అరే ఓ సోడిగా నువ్వు చెప్పులని వేసుకోరా. చెప్పులని వేసుకోరా. నీ చమ్మకాల చెప్పు. తాగుబోతు పాడుకోవా. నువ్వు తాగుబోతున్నావు కడిది ఉండేవాడుక. వాడు మనిషి మధ్యాహ్నం పూట ఆగి వచ్చినాడు. వాడిని వచ్చి పైసలు కడుతున్నావు. 1-2 గంటలు ఆగమ్మా. మనం వాడిని కొంచెం సంలాంచి సెట్ చేసిద్దాం కదా. వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు వానికి అర్థమవుతలేదు. ఒకసారి పెళ్ళామంటున్నావు, ఒకసారి తల్లి అంటున్నావు, ఒకసారి ఏమంటున్నావు వానికి అర్థమవుతలేదు. వాడు సోయి లేదు పడుకున్నాడు. ఒక 2 గంటలు ఆగు వాడిని సెట్ చేద్దాము. నువ్వేం టెన్షన్ పడదు. నువ్వు రామ్మా. నీ పైసలు ఎటు పోవు. ఇంకోటి నీ క్యారెక్టర్ కూడా మంచిది. ఏం టెన్షన్ లేదు అక్క. నీ క్యారెక్టర్ జెన్యూన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్క. బస్ బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు దిగిందా తాగింది. లైట్ దిగిందా. బస్ స్ట్రాంగ్గా చదువుతామా. కూర్చో.
ఇప్పుడు లైట్గా దిగింది నీకు ఈమె ఎవర్రా అక్క భార్యనా అక్క అక్క భార్య కాదు ఏం మాట్లాడుతున్నా చెంపలు వేసుకో అక్క అవుతుంది నాకు నీకు అక్క అయితే భార్య అయితే కాదు భార్య అయితే కాదు సరే మంచి సొంతం అక్క కంటే ఎక్కువనే కదా ఈమె అవును ఆమె నేను తమ్ముడు లెక్క చూసిందా లేకపోతే ఇంకేమైనా తమ్ముడు లెక్కనే చూసింది ఎప్పుడు బ్యాడ్ ఉద్దేశంతో ఏం చూడలే చూసింది ఎప్పుడు చూడలే చెప్తాముడు నిజంగానా కళ్ళు పోతాయనా అట్లా అనవద్దు నా కళ్ళు పోతాయి కరెక్ట్ ఎందుకంటే నా కళ్ళు పోయినాయి కాబట్టి నేను దాకా వచ్చిన గుర్తుపడతా తమ్ముడు ఏదో అక్కడ కొట్లాడినాం కదా అన్న కొట్లాడలే మాట్లాడుకున్నాం కూడా అదే అన్నీ అవుతాయి మరి మీ దగ్గర పైసలు తీసుకోమాట నిజమేనా నిజమే మరి ఇవ్వాలి కదా తమ్ముడు ఇవ్వాలన్నా వద్దా మిత్తి లేదు సరే మిత్తి వద్దు ఏమొద్దు ఆమె ఏమన్నా నా పైసలు నాకు రాబో నేను ఏదో మామూలుగా జాబ్ పెట్టుకుని అప్పుడు ఇన్ని పైసలు జాబ్ అవి ఇవ్వాలి కదా తమ్ముడు ఇవ్వకపోగా మైనా మీద మాటలన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాం ఏం మాటలు చెప్పాలి తమ్ముడు నాకు కోపం వస్తుంది ఏం మాటలు పిచ్చి పిచ్చి మాటలు అంటావా తమ్ముడు అట్లా అనదు నేనేమంటానా పిచ్చి పిచ్చిగా మాటలు నేను ఎట్లా అంటా చెప్పు నువ్వేమంటావా ఏమనలే పిచ్చి పిచ్చి మాటలు ఎట్లా అంటాను అన్నట్టు నేను చూపెడితే ఏం చేస్తావు అన్నది నువ్వు అన్నట్టుగా నేను రుజువు చూపెడితే ఏం చేస్తావు అంటున్నా చూపించానా చూపిస్తే ఏం చేస్తావు తమ్ముడు చూపించి చూపిస్తే ఏం చేస్తావు అని అడుగుతున్నావు చూపిస్తే స్పాట్లు ఇచ్చేస్తా పైసలు పక్కన చూపిస్తే ఆమె పైసలు ఆమెకి ఇస్తావు ఇవ్వకపోతే సగం గుండు నువ్వే గీకియానా ఇవ్వాలి ఆమె నీదా ఫస్ట్ అయితే నాకు నీది గీకాలా నీది గీకాలా ఏం గీకాలా గుండె సరే చూపెట్టినా గీక్తుంది గుండు గీక్తా అని గీక్తుంది కానీ అరే టైం అవుతుంది తొందరగా నా డబ్బులు నాకు ఇచ్చే బాబు వచ్చే టైం అయింది పోవాలి ఇంటికి ఏం టెన్షన్ లేదు కైగో నేను వీడియో చూపెడతాడు గుండు గీక్కించుకుంటాడు పైసలు నీకు ఇచ్చేస్తా సరే నువ్వు గిన్నె గీక్కుంటావా నేను గిన్నె గుమ్మంటావా లేకుంటే నన్ను గీక్కుంటావా నువ్వు గుక్కుంటావా మాట్లాడుతున్నావు కదరా అవును నాకు నీ కూడా గీకాలా అవును గీకాలా మరి గీకుడు ఎందుకు కానీ ఆ పైసలు ఆమె కొట్టేసి ఫస్ట్ పైసలు అయితే లేవా నాది పైసలు లేవా లేవు ఇక అక్క చెల్లేవు కానీ 300 రూపాయలు నేను అకౌంట్లో వీనికి ఎట్లా నమ్మిస్తున్నావు ఏమి ఇస్తున్నా నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇచ్చిన వీనికి పైసలు అక్క అంటుంటే ఏదో పాపంలోని హాస్పిటల్లో ఆడ ఉన్నా ఈడున్నానంటే ఇచ్చిన డబ్బులు నీకేమో మీ సారు అక్కడ ఇక్కడ కష్టపడి అది చేసి నీకు ఇస్తాడు నువ్వు సార్ మురుకులకు ఇస్తావు సరే ఇది పక్కన పెట్టు ఈ కింద అకౌంట్ అది ఎస్బీఐ కాకుండా హెచ్డిఎఫ్సి ఉంది అది ఓపెన్ చేస్తాం మనం ఎస్బీఐ కాదు హెచ్డిఎఫ్సి వేరే వాళ్ళ నా అకౌంట్ నాదైతే కాదు నేను ఎట్లా ఓపెన్ చేస్తాను నా అకౌంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీదే అయితే తమ్ముడు నాకు తెలియదు నేను ఎందుకు ఎల్కేజీ ఏం చదువుకోవట్లేదు నేనేమనుకున్నా అది ఓపెన్ చేసి లేదన్నా నాది కాదన్నప్పుడు వేరే ఎట్లా ఓపెన్ చేస్తాను చెప్పు నీ ఫోనా కదా అది నాదే ఫోన్ నీ అకౌంటా కదా నాది కాదన్న అకౌంట్ వేరే వాళ్ళదైనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తాను నాది కాదు ఎందుకు అట్లా చెప్తున్నా చిల్లర్లకి వెళ్ళి చేస్తే నాకు కోపం వస్తుంది మరి కోపం వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది వీడియో అప్పుడే ఓపెన్ చేయి నువ్వు మంచిగా ఓపెన్ చేయి అర్థమైనా ఇంతకుముందు వీడియో చూసినావు కదా ఇప్పుడు కూడా నీకు అలా రికార్డ్ చేసి పెడుతున్నావు ఈ వీడియో కూడా చూపెడతా నీకు తర్వాత నువ్వు మరి చాలా ఘోరమైతే పరిస్థితిని అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నా ఏంది కూడా అర్థం చేసుకో మళ్ళీ నీకు ఆ రికార్డు ఒక్కసారి చేయలేపిలా ఏడ రికార్డ్ చేసుకుంటా ఏడ పెట్టుకుంటా పోనా అంతేగా అంతే సరే మంచిగా పెడుతుంది రికార్డ్ చేసి పెడుతుంది ఈ ఫోన్ నువ్వు పెట్టుకోమా ఆ రికార్డ్ వేయాలని చేసి నేను చేస్తా నువ్వు ఫోన్ ఇయ్యనా మరి ఫోన్ ఇయ్య నేను ఇక ఫోన్ ఇస్తే తీసుకుపోతామా నేను ఫోన్ ఏడేటాను అది పెడతా ఏ రికార్డ్ చేయాలని అది చేస్తా సరేనా ఫోన్ ఇచ్చేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫోన్ ఇయ్యము ఫోన్ ఇస్తే కదా ఫోన్ ఇయ్యా నేను ఓన్ ఇయ్యా ఫోన్ ఇయ్యా నేను ఓన్ ఇయ్యా ఆగాక నాటకాలు చేయకు నీకు దిగాలి ఇంకా దిగాలి నీకు ఉంది కానీ నీకు ఫోనే కావాలరా సరే సరే పోదుతా కూర్చో యూట్యూబ్ నాటకాలు చేయకుండా అమౌంట్ అమౌంట్ పెట్టేసి ఇట్లే ఓవర్ యాక్టింగ్ చేస్తే నీకు వేరే సినిమా మంచిగా ఉంటుందా మంచిగా లేదంటే వేరే
అర్థమైందా? కొట్టు పక్కన. ఇదేనా మళ్ళీ 26,000 పెట్టి ఇంకా 4,000 పెట్టు. ఇంకెందుకు కొట్టాలనా నా దగ్గర ఏడు ఉంటాయన్నా పైసలు. సరే నీ దగ్గర ఎందుకు పెట్టు? ఇంకా 4,000 కొట్టేసి పోంటావు. ఇంకేడ కొడతారా 4,000 ఎప్పుడు నువ్వు పోతున్నావు కానీ నాకు ఆ పైసలు 4,000 కొట్టేసి పో. 4,000 కొట్టేసి పోవాలి. 4,000 కొట్టిపో అంటున్నావు. కొట్టేసి పోడు కాదు తీసుకు కాదు. ఇంకోటి హెచ్డిఎఫ్సి చూపెడు. ఇది 300 ఓకే కానీ హెచ్డిఎఫ్సి చూపెడు. మరి ఏం చేద్దాం మేడం? ఫోన్ తీసేస్తున్నా. ఫోన్ ఎందుకు ఇస్తారా? ఆడు హుషారు, చాలా హుషారు చేస్తున్నాడు మన దగ్గర. జగమూగిన దగ్గరికి వచ్చి ఇంకేదో ఊపినట్టు. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకోమా. వాడు వచ్చి పైసలు ఇస్తే ఇచ్చేసి అనా పైసలతో సహా నీకు వచ్చేసి టెన్షన్ ఏం లేదు. థ్యాంక్స్ ఏం లేదమ్మా. ఇంకోటి చెప్తున్నా, గుడ్డిగా నమ్మద్దని చెప్తున్నా. నేను అప్పటికైనా చెప్తున్నా, ఇప్పటికైనా చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇంకోటి మన దగ్గరికి ఫోన్ తీసుకుని 4,000 కోసం కాదు, ఇలా ఉన్నాయి అన్ని ఫార్మాట్ చేపిస్తాను నేను. మా సార్ మా టీం లీగల్ టీం వాళ్ళకి ఇస్తాను ఒకసారి ఫోన్ ఇచ్చి, వాళ్ళన్ని ఫార్మాట్ చేసి ఇంకేమేమి పిచ్చి పిచ్చి చేసి ఇలా అర్థం తెలియదు ఏమో. అందుకే వాళ్ళ దగ్గర పోయి ఫార్మాట్ చేపించి అన్ని చేసినాకనే నీకు ఇస్తా ఫోన్. మా లీగల్ నీకు వచ్చా టెక్నిక్ ఇదంతా వచ్చా నీకు? సిస్టమ్ ఈ ఆపరేటింగ్ వచ్చా నీకు? ఫోన్ ఆపరేటింగ్ దీని పాస్వర్డ్ తెలుసా నీకు? సరే ఒక పని చేయి, నీకు చేస్తా అంటే తీసుకో. నేను ఫోన్ తీసుకునే కారణం ఏంది, ఈ ఇంటికి అన్ని డిలీట్ చేసేసుకోవాలి చేసేసి. వ్యూవర్స్, మనం కొంచెం అదమరిస్తే మొత్తం మనం ఆగం చేస్తారు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా గుడ్డిగా నమ్మద్దు. మనం భర్తను నమ్మం, ఎవరో బయట నమ్ముతాం. ఇప్పుడు చూడు ఈ చెల్లె పరిస్థితి ఏమైంది. అప్పుడు ఇంత పాకెట్ మనీ కోసం ఇచ్చిన పైసలు తీసుకొని ఎవరికో పాగలు కనిపించింది. వాడు మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టినాడు. ఇలా రిచ్గా ఆగిండు. వాడు ఏం మాట్లాడుతూ మనకి అర్థమైతే భార్య అంటాడు, ఇది అంటాడు, అదంటాడు. దానికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. నాన్న దయచేసి ఇట్లా అంటూ నా కొడుకుంటారు కాబట్టి దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మా కష్టాన్ని గుర్తించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. దాన్ని వాళ్ళకు చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.